చార్ధామ్ యాత్ర. చాలా మంది అనుకునేది ఏంటి అంటే చార్ధామ్ యాత్ర అనగానే గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్ మరియు కేదార్నాథ్ అని అనుకుంటారు. కానీ అవి ఉత్తరాఖండ రాజ్యంలో ప్రవాసోద్యమంలో చోటా చార్ధామ్ యాత్ర అంటే ఈ 4 ప్రదేశాలకు వెళ్లే యాత్ర. నిజమైన చార్ధామ్ యాత్రలో ఏ పుణ్యక్షేత్రాలు వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. చార్ధామ్ లేదా చతుర్ధామ్ అనేది భారతదేశంలోని 4 పవిత్ర హిందూ యాత్ర స్థలాల సమూహం. వీటిలో బద్రీనాథ్, ద్వారకా, పూరి మరియు రామేశ్వరం ఉన్నాయి. బద్రీనాథ్ సత్యయుగాన్ని సూచిస్తుంది. ఉత్తరాఖండలోని బద్రీనాథ్ దేవాలయం విష్ణువుకు అంకితం చేయబడినది. రామేశ్వరం త్రేతాయుగాన్ని సూచిస్తుంది. తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న ఈ దేవాలయం శివునికి అంకితం చేయబడినది. ద్వారకా ద్వాపర యుగాన్ని సూచిస్తుంది. గుజరాత్లోని ద్వారకా శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం. పూరి కలియుగాన్ని సూచిస్తుంది. ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయం కూడా విష్ణువుకు అంకితమైనదే. ఈ క్షేత్రాలు హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడతాయి. జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ యాత్ర ద్వారా మోక్షం పొందుతారు అనే విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.